నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచంలోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వినబోయే ఆసక్తికరమైన కథ రౌడీ గారి ముద్దుల పార్ట్ 4. కథ ప్రారంభించే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీ ప్రతి లైక్, ప్రతి కామెంట్ మాకు మరింత మంచి కథలు తీసుకురావడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు? ఉత్కంఠభరితమైన ఈ కథలోకి ఇప్పుడే వెళ్ళిపోదాం. రుద్ర గౌరీని తనతో పాటు తీసుకొని ఇంటి వైపు బయలుదేరాడు. కారు ముందుకు దూసుకుపోతున్నా గౌరీ మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది. ఆమె కళ్ళ నుంచి నిశ్శబ్దంగా కన్నీళ్లు జారుతూనే ఉన్నాయి. తన జీవితమే ఒక్క క్షణంలో తలకిందులైపోయింది అనే బాధ ఆమెను లోపల కుంగతీస్తూ ఉంది. ఎవరో తెలియని వ్యక్తి వచ్చి నా మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు అతనితో కలిసి నేను ఎలా జీవించాలి? ఈ బంధానికి నిజంగా ఏమైనా అర్థం ఉందా? నా భవిష్యత్తు ఏమవుతుంది? ఇక నా జీవిత ప్రయాణం ఎటువైపు సాగుతుంది అంటూ ఎన్నో ప్రశ్నలు ఆమె మనసును ముక్కలు చేస్తున్నాయి. రుద్ర పక్కనే కూర్చొని ఉన్నప్పటికీ అతని వైపు ఒక్కసారి కూడా చూడలేకపోయింది గౌరీ. ఆమె చూపు కిటికీ బయటే ఉన్న ఆలోచనలు మాత్రం తన జీవితంపైనే తిరుగుతున్నాయి. గుండె నిండా భయం, కళ్ళ నిండా కన్నీళ్ళు, మనసంతా అయోమయం. ఆ ప్రయాణం ఆమెకు గమ్యం తెలియని జీవితానికి ఆరంభంలా అనిపించింది. కారు నడుపుతున్న వ్యక్తి వెంకట్. అతను రుద్రకు డ్రైవర్ మాత్రమే కాదు, అతని నీడ. రుద్ర జీవితంలో ప్రతి అడుగులోనూ వెంకట్ ముందుంటాడు. రుద్ర ఎక్కడికి వెళ్ళినా స్టీరింగ్ పట్టేది వెంకటే. అంతేకాదు, రుద్రకు సంబంధించిన వ్యక్తిగత పనులన్నీ కూడా అతడే చూసుకుంటాడు. అందుకే రుద్ర అతన్ని ఒక పనివాడిలా కాదు, ఇంటి మనిషిలా చూస్తాడు. వెంకట్ అప్పుడప్పుడు రియల్ వ్యూ మిర్రర్లోకి చూస్తూ వెనుక సీట్లో కూర్చున్న రుద్ర గౌరీలను గమనిస్తున్నాడు. అన్న ఎప్పుడు సీరియస్గానే ఉంటాడు. నవ్వడం కూడా చాలా అరుదు. కోపం వస్తే ఎదుటివాడు ఎవరో కూడా చూడడు. అవసరమైతే ప్రాణం తీయడానికి కూడా వెనకాడడు. అలాంటి రౌడీ అన్న జీవితంలోకి ఇంత అమాయకమైన వదిన అడుగుపెట్టింది. ఈ అమ్మాయి ప్రేమ, అమాయకత్వం అన్న మనసులో దాగి ఉన్న మంచితనాన్ని బయటికి తీసుకొస్తుందేమో. అసలు అన్న డిక్షనరీలో పెళ్ళి అనే మాటే ఉండదు కాదు. కానీ ఒక వారం రోజుల్లో ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఇదంతా దేవుడు రాసిన విధి కాకపోతే ఇంకేమిటి? ఎవరిని ఎవరితో కలిపాలో ఆయనకు ముందే తెలుసు. అన్నీ ఆయనే నిర్ణయిస్తాడు కదా అని మనసులోనే అనుకుంటూ వెంకట్ మరోసారి అద్దంలో కనిపించిన ఆ జంట వైపు చూశాడు. వైపు కఠినంగా కనిపించే రుద్ర, మరోవైపు కన్నీళ్లతో నిండిన అమాయకురాలు గౌరీ. ఇద్దరు పూర్తిగా భిన్నమైన మనుషులే. అయినా విధి వారిని ఒకే బంధంలో కట్టిపడేసింది. ఆ దృశ్యం చూసి వెంకట్ పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. దేవుడి లీలలు నిజంగా విచిత్రం అని మనసులోనే అనుకుంటూ కారును ముందుకు నడిపించాడు. రుద్ర గౌరీని తనతో పాటు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఆ వృద్ధ దంపతులు కళ్ళల్లో మెదిలిన కన్నీళ్లను తుడుచుకున్నారు. ఇద్దరూ మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించుకున్నారు. దేవుడా, మా గౌరమ్మ జీవితంలో ఎన్నో కష్టాలు చూసింది. ఇకపై అయినా తన భర్తతో సుఖ సంతోషాలతో జీవించేలా ఆశీర్వదించు. ఆమె కళ్ళల్లో మళ్ళీ ఈ కన్నీళ్ళు కనిపించకుండా చూడాలి అని మనసారా మొక్కుకున్నారు. ఆ వృద్ధ దంపతులు గౌరీ పుట్టింట్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ అనుబంధం యజమాని పని వాళ్ళది కాదు. గౌరీ పుట్టినప్పటి నుంచి ఆమెని తమ సొంత మనవరాల్లా పెంచి గారాబంగా చూసుకున్నారు. గౌరీ కూడా వాళ్ళను తాతయ్య, అమ్మమ్మలాగే ప్రేమించేది. అందుకే ఆమె బాధ వాళ్ళ హృదయాలను కూడా భారంగా మార్చింది. కాసేపటి తర్వాత వాళ్ళ కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టారు. అక్కడ ఐశ్వర్య, ప్రశాంత్ల పెళ్లి వేడుక ఘనంగా జరుగుతుంది. మంగళ వాయిద్యాల మధ్య ఇద్దరూ నవ్వుతూ కూర్చొని ఉండడం చూసి ఆ వృద్ధ దంపతులు ఒకరిని ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు.
ఏమంటావే? మన గౌరమ్మకి ఈ ప్రశాంత్ అసలు సరిపోయేవాడే కాదు. వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి బాగా సరిపోతున్నారు. గొడవ పడినా కలిసే ఉంటారు. ప్రేమించుకున్నా కలిసే ఉంటారు. ఏంటో దేవుడు ఎవరితో కలుపుతాడో ముందే నిర్ణయించి ఉంచుతాడు. ఆయన లీలలు మనకు ఎప్పటికీ అర్థం కావు అని ఆ ముసలాయన భార్యతో అన్నాడు. మనసులో ఇద్దరూ ఒకేసారి వాళ్ళ గురించి చూసి నవ్వుకున్నారు. ఆ తర్వాత ఒక నిట్టూర్పు విడిచి, "అయ్యో! బాగా ఆకలేస్తుంది. పదండి ముందు భోజనం చేద్దామంటూ వాళ్ళిద్దరూ కలిసి భోజనాల వైపు నిలిచారు. ఐశ్వర్య ముఖంలో ఆనందం ఉప్పొంగుతూ ఉంది. ఆమె అనుకున్నది చివరికి సాధించాననే గర్వం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రుద్ర లాంటి మనిషి కూడా నేను చెప్పే మాటలు నమ్మేశాడు. బయటికి ఎంతో కోపంగా, గంభీరంగా కనిపించినా చివరికి నా ప్లాన్‌కి బలైపోయాడు. ఒక్కసారి నా వైపు చూడరా స్వామి అని అనగానే నా వలలోనే పడిపోయాడు. ఆ తర్వాత నేను చెప్పిందే నిజమని నమ్మేశాడు పాపం అని మనసులో తలుచుకుంటూ తనలో తానే చిరునవ్వు నవ్వుకుంది ఐశ్వర్య. ఇప్పుడు ఆమె పక్కన భర్తగా ప్రశాంత్ ఉండడంతో ఆమె ఆనందానికి అవధులే లేవు. అంతేకాదు గౌరీని ఆమె దారిలో నుంచి తొలగించిననే తృప్తి ఆమెకు మరింత సంతోషాన్ని తెచ్చిపెట్టింది. ప్రశాంత్‌తో తాళి కట్టించుకొని ఐశ్వర్య ఎంతో సంతోషంగా ఉంది. ఆమె అనుకున్నది చివరికి సాధించాననే గెలుపు భావన ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఐశ్వర్య ముఖం చూస్తేనే అర్థమైపోతుంది కానీ, ప్రశాంత్ మనసులో మాత్రం సంతోషం లేదు. అతని ఆలోచనలు అన్నీ గౌరీ చుట్టూనే తిరుగుతున్నాయి. గౌరీని మొదటిసారి చూసినప్పటి నుంచి ఆమె అందానికి అతను బానిసయ్యాడు. అది ప్రేమ కాదు. కేవలం వ్యామోహం మాత్రమే. ఎలాగైనా గౌరీని పెళ్లి చేసుకొని ఆమెను తన సొంతం చేసుకోవాలనే స్వార్థపూరిత కోరికతోనే అతను పెళ్లి మండపానికి వచ్చాడు. కానీ అతని ప్లాన్ అంతా ఒక్క క్షణంలో తారుమారైంది. అనుకోకుండా అక్కడికి వచ్చిన రుద్ర అందరి కళ్ళ ముందే గౌరీ మెడలో తాళి కట్టి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. ఆ దృశ్యం చూసిన ప్రశాంత్ అవమానంతో రగిలిపోతున్నాడు. తన చేతిలో నుంచి గెలుపు జారిపోయినట్లు అనిపించింది. ఆ క్షణం నుంచి రుద్ర పై కోపాన్ని పెంచుకున్నాడు ప్రశాంత్. గౌరీపై అతని వ్యామోహం మరింత పెరిగిపోయింది. ప్రశాంత్ ఒక పోలీస్ ఆఫీసర్. చట్టాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉన్న తన అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో మాత్రం అతనికి ఎలాంటి వెనకంజ లేదు. తనకు ఎవరైనా ఎదురొస్తే వాళ్ళపై తప్పుడు కేసులు బనాయించి జీవితాంతం జైలు పాలయ్యేలా చేయగల శక్తి, పలుకుబడి అతనికి ఉంది. అందుకే అతని పేరు వింటే చాలామంది భయపడైపోతారు. అతనికి చెడు అలవాట్లకు కుదవే లేదు. మద్యం, జూదం, అమ్మాయిల వ్యామోహం ఇలా ఎన్నో దురలవాట్లు అతని జీవితంలో భాగమయ్యాయి. ప్రతిరోజు కొత్త అమ్మాయితో తిరగడం అతనికి అలవాటే. ఇవన్నీ ఐశ్వర్యకు తెలుసు. అయినప్పటికీ ఆమె మనసు మాత్రం ప్రశాంత్‌ని మాత్రమే ప్రేమించింది. అదేంటో వింత. చెడ్డ వాళ్ళందరూ చెడ్డ వాళ్ళనే కోరుకుంటారు. అతని లోపాలన్నిటినీ పట్టించుకోకుండా గౌరిని అతని జీవితంలో నుంచి తొలగించి ఎలాగైనా ప్రశాంత్‌ను ఆమె సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంది. మరోవైపు గౌరీ తండ్రి చలపతి ప్రముఖ రాజకీయ నాయకుడు. ప్రశాంత్ గౌరీని పెళ్లి చేసుకోవాలని సంబంధం పంపినప్పుడు చలపతి వెంటనే అంగీకరించాడు. కారణం గౌరీ సంతోషం మాత్రమే కాదు, రాజకీయాల్లో తనకు బలమైన అండగా నిలిచే వ్యక్తి అవసరమని అతనికి తెలుసు. అంతేకాదు తనకు కొడుకులు లేకపోవడంతో తర్వాత అతని రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా ప్రశాంత్ అయితే బావుంటుంది అని భావించాడు. ఆ ఆలోచనతోనే ఈ పెళ్లికి అతను ఎలాంటి సందేహం లేకుండా ఒప్పేసుకున్నాడు. రుద్ర గౌరిని తీసుకొని తన ఇంటికి చేరుకున్నాడు. కారు ఇంటి ముందు ఆగగానే గౌరీ వైపు ఒక్కసారి కూడా చూడకుండా రుద్ర కారు దిగి నేరుగా లోపలికి వెళ్ళిపోయాడు. అది గమనించిన వెంకట్ వెంటనే అతని ముందుకు వచ్చి, "అయ్యో అన్నా, ఒక్క నిమిషం ఆగు. వదినని అలా కారులోనే వదిలేసి నువ్వొక్కడివే ఇంట్లోకి వెళ్ళిపోతావా? మీ ఇద్దరికీ ఇప్పుడే పెళ్ళయింది. ముందు మీ ఇద్దరికీ హారతి ఇవ్వాలి. అలా వచ్చి నిలబడు" అని నవ్వుతూ అన్నాడు.
రుద్ర ఏమీ మాట్లాడకపోయినా వెంకట్ అతని చేతిని పట్టుకొని ఆపేశాడు. తర్వాత గౌరిని కూడా కారులో నుంచి దింపి ఇద్దరిని పక్క పక్కనే నిలబెట్టాడు. ఇక్కడే ఉండండి, నేను హారతి తీసుకొని వస్తాను అని చెప్పి వెంకట్ తొందరగా ఇంట్లోకి పరిగెత్తాడు. రుద్ర, గౌరి పక్క పక్కనే నిలబడి ఉన్నారు. కానీ వారి మధ్య మాత్రం మౌనం రాజ్యమేలుతుంది. ఒకరినొకరు చూడాలన్న ఆలోచన కూడా ఇద్దరికీ రాలేదు. వారి జీవితాలను ఒక్కసారిగా మార్చేసిన ఆ పెళ్లి బంధం ఇద్దరి మనసుల్లోనూ ఎన్నో ప్రశ్నలని మిగిలించింది. అక్కడ నిలబడి ఉన్నంతసేపు గౌరీ ఆ ఇంటినంతా నిశితంగా పరిశీలించింది. ఆ ఇల్లు ఎంతో విశాలంగా రాజభవనాన్ని తలపించేలా ఉంది. ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, పచ్చని తోటలు ఆ ప్రదేశానికి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ఇంటి నిండా పనివాళ్ళు తిరుగుతున్నారు. అయితే గౌరీ ఒక విషయం గమనించింది. అక్కడ ఒక్క ఆడ మనిషి కూడా కనిపించలేదు. అందరూ మగవాళ్ళే. అది చూసి ఆమెకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఇంతలో వెంకట్ ఇంట్లో నుంచి హారతి పళ్ళెం పట్టుకొని బయటికి వచ్చాడు. కానీ హారతి ఎలా ఇవ్వాలో అతనికి తెలియలేదు. కుడివైపు తిప్పాలా, ఎడమవైపు తిప్పాలా అని తనలో తానే అనుకుంటూ అయోమయంగా ఒకసారి అటు, మరోసారి ఇటు తిప్పేస్తూ తికమక పడిపోయాడు. అది చూసిన గౌరీ పెదవులపై చిన్న నవ్వు మెరిసింది. చేతి సైగలతో అలా కాదు, ఇలా తిప్పాలి అని నెమ్మదిగా చెప్పింది. వెంకట్ కూడా నవ్వుతూ ఆమె చెప్పినట్టే హారతి ఇచ్చాడు. కానీ వెంటనే అతని ముఖంపై చిరునవ్వు మాయమైపోయింది. పాపం వదినకు మాట్లాడే వరమే లేదు. జీవితాంతం ఇలా సైగలతోనే తన భావాలు చెప్పుకోవాల్సి వస్తుందా అని మనసులోనే బాధపడ్డాడు. ఆ బాధను బయటపడనివ్వకుండా వెంటనే రుద్ర వైపు తిరిగి, అన్నా అయిపోయింది, లోపలికి రండి అని మెల్లగానే అన్నాడు. ఆ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండే గౌరికి ఒక విచిత్రమైన నిశ్శబ్దం అనిపించింది. ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నా అందరూ మగవాళ్ళే. ఒక్క ఆడమనిషి కూడా కనిపించలేదు. ఆ కారణంగానే ఆ ఇల్లు ఎంతో పెద్దదైనా సరే, ఎంత వైభవంగా ఉన్నా సరే, ఏదో వెలితిగా అనిపించింది ఆమెకు. ఆడవాళ్ళ అడుగుల సందడి లేని ఇల్లు ఎంత వెలవెలబోతుందో, రుద్ర ఇల్లు కూడా అచ్చం అలాగే ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ గౌరీ ఆమె కుడికాలను ముందుకు వేసి అత్తారింట్లో తొలి అడుగు పెట్టింది. ఆమె కాళ్ళకు ఉన్న పట్టీల మువ్వలు మృదువుగా మోగుతూ ఉంటే చేతి నిండా ఉన్న గాజులు గలగలమంటూ పలికాయి. ఆ శబ్దాలు ఆ ఇంటి ప్రతి మూలకు చేరి ఈ ఇంటికి కొత్త కోడలి వచ్చింది అని ప్రకటిస్తున్నట్టుగా అనిపించింది. ఆ క్షణంలో గౌరీ తన అడుగులతోనే కాదు, తన ఉనికితో కూడా ఆ ఇంటి ప్రతి గోడకు, ప్రతి మూలకు తనని తాను పరిచయం చేసుకుంది. రుద్ర మాత్రం గౌరీ వైపు ఒక్కసారి కూడా చూడలేదు. ఆమె ఈ ఇంట్లోకి కొత్త కోడలుగా అడుగు పెట్టిందనే భావన కూడా అతనిలో కనిపించలేదు. సోఫాలో నిర్లక్ష్యంగా కూర్చొని ఒక చేతిలో సిగరెట్ పట్టుకొని మరో చేతిలో ఫోన్ స్క్రోల్ చేస్తూ ఈరోజు ఎవరిని కలవాలి, ఏ పని పూర్తి చేయాలి అనే తన రోజువారీ షెడ్యూల్ని చూసుకుంటూ ఉన్నాడు. గౌరీ మాత్రం ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గర నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియక సంకోచంతో చుట్టూ చూస్తుంది. ఆ దృశ్యం చూసిన వెంకట్ మనసు చివుక్కుమంది. అయ్యో! కోపంగా పెళ్లి చేసుకొని ఇంటికైతే తీసుకొని వచ్చాడు కానీ, వదినకి ఇంట్లో ఆమె గది ఏదో కూడా చూపించలేదు. కనీసం కట్టుకోవడానికి మార్చుకునే బట్టలు కూడా లేవు. కట్టుబట్టలతోనే వచ్చింది. ఇలాంటి సమయంలో నేను వదినని ఎలా పలకరించాలి అని మనసులోనే బాధపడ్డాడు. వెంటనే ఆమెకు కొంతైనా సౌకర్యంగా అనిపించాలని నిర్ణయించుకొని, వదినా మీరు కాసేపు కూర్చోండి, నేను తాగడానికి ఏదైనా తీసుకొని వస్తాను అని చెప్పి అతను వంటగది వైపు అడుగులు వేశాడు. గౌరీ నెమ్మదిగా రుద్ర కూర్చున్న సోఫాకు ఎదురుగా ఉన్న మరో సోఫాలో కూర్చోవడానికి అడుగు వేసింది. కానీ ఆమె కూర్చోబోతున్న క్షణంలోనే రుద్ర కనుబొమ్మల్లో ముడుచుకొని ఆమె వైపు ఒక కఠినమైన చూపు విసిరాడు. ఆ ఒక్క చూపే గౌరీ గుండెల్లో భయాన్ని నింపింది. కూర్చోబోతున్న ఆమె వెంటనే వెనక్కి తగ్గి అలాగే నిలబడిపోయింది. తల వంచుకొని చేతి వేళ్లను ఒకదానితో ఒకటి మెలిపెడుతూ మౌనంగా ఉండిపోయింది. నేను చేసిన తప్పేంటి?
నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకొని వచ్చే నా భార్యను ఇంత పరాయిలా చూస్తాడా? నిజం చెప్పాలంటే పెళ్లి చేసుకొని గౌరవంగా తీసుకొని రావడం కంటే బలవంతంగా కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చినా ఇంత అవమానంగా అనిపించేది కాదేమో నాకు అని ఆమె మనసు నిశ్శబ్దంగా రోదించింది. ఆమె కళ్ళల్లో కన్నీటి మెరుపు కనిపించినా ఒక్క చుక్క కూడా బయటికి రానివ్వకుండా తన బాధను గుండెల్లోనే దాచుకుంది. వంటగదిలో నుంచి జ్యూస్ గ్లాస్ తీసుకొని వస్తున్న వెంకట్ గౌరి నిలబడి ఉన్న తీరుని చూసి ఒక్కసారిగా అలాగే ఆగిపోయాడు. రుద్ర చూపులోని కఠినత్వం, గౌరి కళ్ళల్లోని భయం అతనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని మనసులో కోపం ఉప్పొంగుతుంది. మోసం చేసి వెళ్ళిపోయింది ఐశ్వర్య, తప్పు చేసింది ఆమె. శిక్ష వేయాలంటే ఆమెకి వేయాలి. కానీ అమాయకురాలైన వదిన మీద అన్నయ్య తన కోపాన్ని చూపించడం ఏంటి? ఈ విషయం గురించి ఒకసారి అన్నయ్యతో తప్పకుండా మాట్లాడాలి అని మనసులోనే అనుకున్నాడు. ఆ ఆలోచనలను పక్కన పెట్టి గౌరీ దగ్గరికి వెళ్ళి, వదిన జ్యూస్ అని జ్యూస్ గ్లాస్ని ఆమె చేతికి అందించాడు. వదిన ఇది తాగండి అని మృదువుగానే అన్నాడు. గౌరీ గ్లాస్ తీసుకుంటూ చిన్నగా థ్యాంక్స్ అని అంది. ఆ ఒక్క మాట వినగానే వెంకట్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దగా చేశాడు. అరే, వదిన మాట్లాడిందా అని అనుకుంటూ ఆమెనే చూస్తూ నిలబడిపోయాడు. ఆ ఆశ్చర్యంలో అతని చేతిలో ఉన్న మరో గ్లాస్ జారిపడి నేలపై పడింది. గ్లాస్ పగిలిన శబ్దంతో హాల్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అదే సమయంలో రుద్ర తన ఫోన్లో ఒక వీడియోను ఎంతో సీరియస్గా చూస్తున్నాడు. అది ఐశ్వర్య పెళ్లి వీడియో. వీడియోలో ప్రశాంత్ ఆమె మెడలో తాళి కడుతూ ఉండగా ఐశ్వర్య ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉంది. ఆమె పెదవులపై మెరిసిన చిరునవ్వు, కళ్ళల్లో కనిపించిన సంతోషం, ఒక్కో దృశ్యం రుద్ర గుండెల్లో మంటని రేపుతున్నాయి. ఆ వీడియో చూస్తూ అతని కళ్ళు రక్తం నిండినట్టుగా ఎర్రబడ్డాయి. దవడ బిగుసుకుంది. చేతిలోని ఫోన్ని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే గ్లాస్ నేలపై పడి పగిలిన శబ్దం హాలంతా మారుమోగింది. ఆ శబ్దానికి రుద్ర ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టుగా తలెత్తి చూశాడు. అతని కళ్ళల్లో ఇంకా కోపం తగ్గలేదు. ఎదురుగా నిలబడి ఉన్న వెంకట్ గౌరీలపై అతని పదునైన చూపు పడింది. గౌరీ వైపు చూసిన క్షణంలోనే రుద్ర కళ్ళ ముందు మళ్ళీ ఐశ్వర్య రూపమే మెదిలింది. ఆమె చిరునవ్వుతో అతన్ని చూసి ఎగతాళి చేస్తున్నట్టుగా అనిపించింది. ఆమె జ్ఞాపకం రావడంతో అతనిలో దాచిపెట్టిన కోపాన్ని మరోసారి రగిలించింది. ఆ కోపమంతా గౌరీ మీద చూపిస్తూ గట్టిగా అరిచాడు. ఏయ్, ఇక్కడికి రాజభోగాలు అనుభవించడానికి వచ్చావా? కింద పగిలిన గ్లాస్ కనిపించడం లేదా? దాన్ని నువ్వే తీసేయి. జ్యూస్ పడిన చోటంతా శుభ్రం చేయి. నా షూస్పై పడిన మరకలను కూడా నీ చీర కొంగుతో తుడిచేయి అని గౌరీని భయపెట్టాడు. గౌరీ భయంతో అతని ముఖం వైపు చూస్తూ నిలబడింది. రుద్ర కళ్ళలో కోపం మరింత పెరిగిపోయింది. నేను చెప్పింది వినిపించలేదా? నేను చెప్పినట్టు చేయకపోతే ఏమవుతుందో చూపించాలా అంటూ ఒక్కసారిగా సోఫా మీద నుంచి లేచాడు. వేగంగా ఆమె దగ్గరికి వచ్చి గౌరీ చేతిని గట్టిగా పట్టుకొని అతని వైపు లాగాడు. ఆమె గుండె వేగం ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. భయంతో కళ్ళు పెద్దయ్యాయి. రుద్ర తర్వాత ఏం చేయబోతున్నాడో అర్థం కాక ఆమె నిశ్చలంగా అతని ఎదుట నిల్చుంది. ఐశ్వర్య ప్రశాంత్ని పెళ్లి చేసుకోవడం వల్ల నిజంగా గౌరికి మేలు జరిగిందా? లేక రుద్ర లాంటి భయంకరమైన వ్యక్తి చేతిలో గౌరి జీవితాన్ని నరకంగా మార్చిందా? రుద్ర గౌరిని ఎప్పటికైనా తన భార్యగా అంగీకరిస్తాడా? లేక ఐశ్వర్యపై ఉన్న ద్వేషంతో గౌరిని కూడా శత్రువులాగానే చూస్తూ ఆమె జీవితాన్ని బాధతో నింపిస్తాడా? గౌరీ తన ప్రేమ సహనంతో రుద్ర మనసును మార్చగలదా? లేక అతని క్రూరమైన ప్రవర్తనను తట్టుకోలేక ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుందా? అసలు రుద్ర గౌరీ మెడలో తాళి కడుతున్నప్పుడు ఆమె తండ్రి చలపతి ఎందుకు అడ్డుకోలేదు? ఐశ్వర్య గౌరీపై నిందలు వేస్తూ ఉన్నా, అవమానిస్తున్న ఆమె తల్లి ఎందుకు మౌనంగా ఉండిపోయింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే తదుపరి భాగాన్ని తప్పకుండా చూడండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన తెలుగు ఆడియో కథలను మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయండి. థ్యాంక్ యూ.